ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి అస్ట్రాలజీ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఫిబ్రవరి 1 నుండి 15వ తేదీ వరకు గల ద్వాదశ రాశుల గోచారం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ 15 ఫిబ్రవరి 2025 నుండి ముందుగా ఒక్కొక్క రాశిలో ఏ రాశిలో ఏ గ్రహం ఉంది. బృహస్పతి వచ్చేసి మీకు వృషభ రాశిలో ఉన్నారు. ఈ యొక్క కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. ఈయన మీకు నెక్స్ట్ రవి భగవానుడు వీరందరినీ తీసుకున్నట్లయితే రవి బుధులు వచ్చేసి మకర రాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మేషరాశి వారికి మీకు ఈ యొక్క కన్యా రాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రాహువు శుక్రుడు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు శని వచ్చేసి ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తున్నారు. ఇది ఈ గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క గమనం. ఈ గమనాలన్నింటిని తీసుకున్నప్పుడు మనకు ఈవెన్ దో ఒక సెకండ్లో కూడా సిచ్యువేషన్స్ మారిపోతుంటాయి. అంత గొప్పది అస్ట్రాలజీ. కాకపోతే వెయిట్ చేసిన తర్వాత నాకు జరగలేదు అనే ఒక నా నుండి పడిపోవడం, ఆ నాలెడ్జ్ షేరింగ్లో మనం ఇచ్చే విధానం కావచ్చు, ప్రజలు తీసుకునే విధానంలో కావచ్చు, ఎక్కడో కరెక్షన్స్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకి ఇది 9th నెంబర్తో స్టార్ట్ అయినటువంటిది 2025. ఈ పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు అందరికీ చాలా వరకు కష్టాలు తీరిపోయే అవకాశం, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎప్పుడు మార్చి 29 వరకు కొంచెం కాదు చాలా ఎక్కువ పరిస్థితులలోనే డిస్టర్బెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత కూడాను సులువుగా తగ్గుతూ వస్తుంది. దీనికి ప్రధాన కారణము గురువు ఈ వృషభ రాశి నుండి ఆయన మారటంతోనూ పరిస్థితులు కొంతలో కొంత సర్దుమణికి అవకాశాలు ఉంటాయి. అలాగే శని భగవంతుడు రాహు వచ్చేసి ఒకే నక్షత్ర సంచారం, పూర్వభద్ర నక్షత్ర సంచారం మారే వరకు కూడాను ఈ స్ట్రగుల్స్ ఉంటాయి. అది గురు గోచారము, శని గోచారము, కేతు రాహు గోచారాలు చెప్పుకుందాం వాళ్ళు రాసి మారేటప్పుడు. అందులో వస్తుంది ఇంకా మీకు విపులంగా ఈ యొక్క ఉగాది పర్వదిన సందర్భంగా చెప్పే పంచాంగంలో. ప్రస్తుతానికి ఈ గోచారం తీసుకున్నట్లయితే మీకు వ్యయంలో రాహు ఉన్నాడు మేషరాశి వారికి. అలాగే ఇక్కడ శుక్రునితో కలిసి ఉన్నాడు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని 15 రోజులు మీరు ఈ యొక్క మేషరాశి వాళ్ళు అనుభవిస్తారు. రాహువు కూడాను దూర ప్రయాణాలను ఆయన ఇస్తాడు. అలాగే శుక్రుడు వచ్చేసి కుటుంబపరమైనటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం కోసము, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి అస్తవ్యస్తతని, సొసైటీలో మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క అనేక రకమైనటువంటి ఈతి బాధలను, కుటుంబ కలహాలు కావచ్చు, సొసైటీలో పొజిషన్, జాబ్ మోడ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటి కారణంగా ప్రాబ్లమ్స్ కనిపించి అవి సాల్వ్ అవ్వటానికి ఒక్కొక్క దిశగా గ్రహణ గమనం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకు రాహు వ్యయంలో ఉన్నప్పుడు కేతు వచ్చేసి మీకు మేషరాశి వారికి 6వ ఇంట్లో ఉన్నారు. దీని మూలకంగా ఉపచయ స్థితులలో కేతు ఉపయోగపడాలి. ఖచ్చితంగా ఆయన ఒక గ్రహం అయినప్పటికీ కూడాను టెంపరీగా శత్రు రుణారోగ ఒత్తిడి పెంచినప్పటికీను ఇవన్నీ కూడా కుటుంబంలో మాత్రమే ఎక్స్పోజ్ అయ్యే విషయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తీసుకున్నట్లయితే నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు మిథున రాశిలోకి వచ్చారు. 2వ ఇంట్లో బృహస్పతి, ఈయన మీకు వ్యయాధిపతి ప్లస్ 9th భావాధిపతి. తీర్థయాత్రలకి కొంచెం మూడ్ స్వింగ్స్ మారటానికి కొంచెం ఇది గ్రహం మీకు అప్ అండ్ డౌన్స్లలో మిమ్మల్ని తీసుకుంటూ ఉంటుంది. ప్రయాణాలలో చిరాకు ఉంటుంది. డెసిషన్ మేకింగ్లో పవర్ఫుల్గా తీసుకుంటారు, కానీ ఒక్కొక్కసారి మీకు డెవలప్ అనేది కనిపించకపోతే త్వరగా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రయాణాలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంది. భూగృహ వస్తు వాహనాలను సమకూర్చుకుంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బుధాదిత్య యుగం వచ్చేసి మీకు ఈ యొక్క 10th హౌస్లో పడ్డది. ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, అనేక రకమైనటువంటి భూ సంబంధమైన గృహ విషయమైన ఏదైనా సెటిల్మెంట్ అయ్యే అవకాశం, దాని మూలకంగా మీరు లాభపడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శని చంద్రుల కలయిక మనసును అతివేగంగా పరిగింపజేస్తుంది. లాభాల వేటలో పరిగెత్తమని గోల చేస్తుంది మనసు.
దీని నుంచి మీరు చంద్రునికి సంబంధించి ఈశ్వర ఆరాధన, అలాగే శనికి సంబంధించి కూడా ఈశ్వర ఆరాధన, అలాగే దశరథ కృత శని స్తోత్ర పారాయణం, పఠనం, విజ్ఞనటం ఇవి చేసినట్లయితే మీకు ఈ దోషాలన్నీ కూడా నివారింపబడడానికి ఎంతో ఉపయోగపడే విషయాలని చెప్పుకోవచ్చు. ఇవి చూసుకుంటూ మనం ఇంకా యోగ ముద్రలు వేసుకుంటూ మనం పర్సనల్గా జాతకాన్ని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే జపము హోమం కామన్, మేషరాశి వారికైనా, అన్ని రాశుల వారికైనా, అన్ని నక్షత్రాలకైనా. ఆ శాంతి హవిస్సు స్వీకరించే భగవంతుడు తను స్ట్రాంగ్గా ఉండి మనల్ని స్ట్రాంగ్ చేస్తాడు. ఈ జపము హోమం చేసుకోవడం వల్ల దేవతలు హవిస్సు స్వీకరించి మనల్ని బ్లెస్ చేస్తారు, వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. కానీ మనం ఏం చేయాలి? నెక్స్ట్ యోగ ముద్రలు, యోగాసనాలు ఇవి కూడా హెల్ప్ చేస్తాయి. మీరే చూడండి, ఆసనాల వల్ల ఒక హెల్తే కదా అనుకుంటారు, మన మనస్సును కూడా అటువైపు పయనింపజేస్తుంది. అసలు అస్ట్రాలజీకి, యోగాకు, సంగీతానికి ఉన్నటువంటి రిలేషన్ చాలా మంచి కాంబినేషన్. అందులో వస్తున్నాను. ఆ మార్గంలో మీరు కూడా కొద్ది రోజులు పయనించి మీరు ఏది గమనించారు, ఏది అనుభవించారని తెలుసుకున్నట్లయితే మీకు బాగా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు, వక్రత్యాగం జరిగింది. దీని మూలకంగా కూడా మీకు 3వ ఇంట్లో సిబిలింగ్స్తో ప్రాబ్లమ్స్ అనేటివి కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి కొంచెం వాదోపవాదాలు చేరుకునే స్థాయికి చేరినప్పటికీ మరలా సామరస్య నీటిలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ భూముల వివాదాలు అన్నీ కొలిక్కొచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిందంతా ఒకటే, లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ఎంతో శ్రేయోకరంగా ఉంటుంది. మంగళవారము నియమాలు పెట్టుకొని చక్కగాను రాహుకాలం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు పఠించినట్లయితే, విన్నట్లయితే చక్కని పరిష్కారాలు ఏర్పడే అవకాశాలు చాలా సుభిక్షంగా కనిపిస్తున్నాయి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని గమనించగలరు, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు, అలాగే మీరు షేర్ చేయగలరని ఆశిస్తూ స్వస్తి.